హలో ఎవ్రీవన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి రిలయన్స్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీటి యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. అండ్ శాలరీ కూడా 25,000 అబౌవ్ శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్లో మీరు చేయవలసింది తెలుగులో కాల్స్ మాట్లాడితే కనుక మీ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంటి వద్ద నుంచి ఒక జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసుకుని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక రిలయన్స్ నుంచి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ లైక్ ఏ బాస్ అండ్ గ్రో ఎక్స్పోనెన్షియల్లీ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటినే రిలయన్స్ జిఐ జాబ్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే జనరల్ ఇన్సూరెన్స్ జాబ్స్ అనేవి పిలవడం జరుగుతుంది. వీటిలో మీకు ఎటువంటి టార్గెట్స్ అనేవి ఏమీ కూడా ఉండవు. వాట్ ఈజ్ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పార్ట్నర్ ప్రోగ్రాంలో మీరు ఈ జాబ్లో జాయిన్ అయితే మీరు ఏం చేయాలన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ ప్రోగ్రాంలో వీళ్ళు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ కస్టమర్స్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క కస్టమర్స్తో మీరు ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది ఈ జాబ్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే ఏజెంట్ ఆర్ పిఓఎస్పి అని జాబ్ అనేది పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసి ఈ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేదాన్ని ఒకసారి క్లియర్గా చదువుకోండి. దీంట్లో చూసుకుంటే వై బికమ్ ఏ రిలయన్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్, రిలయన్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఎందుకు మీరు జాయిన్ అవ్వాలనే దానికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇవ్వడం జరిగింది. వర్క్ విత్ అస్ జనరల్ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇది ఒక ఫేమస్ కంపెనీ కాబట్టి మీకు ఇన్సూరెన్స్ అనేది ఇంటి వద్ద నుంచే కాల్స్ చేసినా కూడా ఇన్సూరెన్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళు 24/7 సపోర్ట్ అనేది మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఏరియా ఆఫ్ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మోటార్ ఇన్సూరెన్స్ కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా ఉండడం చేత ఒకటే కంపెనీలో రిలయన్స్ లాంటి కంపెనీలో మీరు వర్క్ చేస్తే కనుక ఇతర ఇన్సూరెన్స్ అన్నిటితో పాటు ఆ కస్టమర్స్ కూడా ఈ యొక్క జనరల్ ఇన్సూరెన్స్కి పరిచయం అవడంతో ఈ యొక్క జాబ్ అనేది మీకు ఈజీ అవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే జీరో పేపర్, ఇక్కడ ఈ యొక్క జీరో పేపర్ వర్క్ అనేది ఉండడం జరుగుతుందని రిలయన్స్ కంపెనీలో మెన్షన్ చేయడం జరిగింది. ఇన్స్టెంట్ ఇన్సూరెన్స్ ఆఫ్ పాలసీ, ఈ పాలసీస్ అనేవి ఎవరైనా తీసుకుంటే కనుక ఇన్స్టెంట్గా మీకు ఏమీ లేట్ అవ్వకుండా వెంటనే జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఎర్న్ క్విక్లీ, మీ యొక్క ఇన్కమ్ అనేది శాలరీ రూపంలోనూ అండ్ ఇన్సెంటివ్ రూపంలోనూ 15 డేస్కి ఒకసారి మీ యొక్క అకౌంట్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీ యొక్క మంత్లీ శాలరీ అనేది 2 టైమ్స్ రావడం జరుగుతుంది. 15 డేస్కి ఒకసారి క్లియర్గా మీకు వచ్చిన అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ 15 డేస్కి మిగిలిన అమౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిలయన్స్ లాంటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు వర్క్ చేయడం తర్వాత మీ యొక్క కెరియర్ కూడా గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఫర్దర్గా కూడా ఈ ఇన్సూరెన్స్లో గ్రోత్ అనేది మీ యొక్క జాబ్ పరంగా మీ కెరియర్ పరంగా ఉండడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్తో మీరు ఇతర ఇన్సూరెన్స్లో కూడా చేయడానికి కూడా మీకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంటి వద్ద నుంచి చేసుకోవడానికి ఎవరికెవరికి ఆపర్చునిటీస్ అనేది ఉన్నదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వర్కింగ్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్? నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్, నో టైం బౌండరీస్. నెక్స్ట్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. యాడ్ హై ఇన్కమ్, మీరు ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వర్క్ అట్ యువర్ కన్వీనియన్స్, మీకు టైం ఉన్నప్పుడు ఈ ఏజెంట్లతోటి మాట్లాడుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన పని లేదని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇదంతా కూడా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి
మీకు ఎవరైతే హోమ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు, బిజినెస్ పర్సన్స్, పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా రిటైర్డ్ పర్సన్స్, పార్ట్ టైం రోల్లో ఎవరైనా ఒక చిన్న జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, ఎవరైతే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ నుండి 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పార్ట్ టైం చేయడానికి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ మీకు 6 స్టెప్స్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 6 స్టెప్స్ అనేవి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకుని వెబ్సైట్ కంప్లీట్గా ఫుల్ఫిల్గా మీరు చదువుకున్న తర్వాత మీరు వెబ్సైట్ టాప్కి వస్తే కనుక ఇక్కడ చూసుకుంటే రైట్ కార్నర్ టాప్ స్టార్టింగ్లో లెట్ స్టార్ట్ విత్ ఎ ఫ్యూ డీటెయిల్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీ యొక్క నేము, దాని తర్వాత కాంటాక్ట్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి అండ్ పిన్ కోడ్, నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ ఆర్ నెక్స్ట్ చూసుకుంటే ఎంటర్ సిటీ, అలాగే కరెంట్ ఆక్యుపేషన్ చూసుకుంటే మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక అది పెట్టచ్చు, లేదా అదర్స్ పెట్టేసి ఫ్రెషర్ అయితే కనుక అదర్స్ పెట్టి ఇక్కడ కాల్ మీ అనేది పెడితే కనుక మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్కి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ అనేవి వాళ్ళు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు క్లియర్ చేయగలిగితే కనుక మీకు జాబ్ అనేది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరుగుతుంది, మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 6 స్టెప్స్లో ఒకసారి సైన్ అప్, ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ని సైన్ అప్ అంటారు. సైన్ అప్ ఫర్ ద POSP పొజిషన్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ ఏ డిజిటల్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్. మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ని డిజిటల్గా అంటే ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. దాని తర్వాత షేర్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే కనుక 15 hours ట్రైనింగ్ అనేది IRDAI నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్ని ఇన్సూరెన్స్లకి కూడా మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఈ 15 hours ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ ఎగ్జామ్ క్లియర్ అయితే కనుక మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన 6 స్టెప్స్ ఆధారంగా చేసుకుని ఈ యొక్క జాబ్ అనేది మీరు పొందగలిగితే కనుక ఇంటి వద్ద నుంచే జాబ్ చేసుకోవడానికి హోమ్ మేకర్స్ కానీ, రిటైర్డ్ పర్సన్స్ కానీ, పార్ట్ టైం వర్కర్స్ కానీ ఎవరికైనా కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.